గుడ్ మార్నింగ్ అండి. నా పేరు డాక్టర్ విజయ్ కుమార్, కార్డియాలజిస్ట్ అట్ ప్రశాంతి హాస్పిటల్ ఖమ్మం. ఈ రోజు మనం డిస్కస్ చేసుకునే టాపిక్ రొమాటిక్ హార్ట్ డిసీజ్. రొమాటిక్ హార్ట్ డిసీజ్ ఎస్పెషల్లీ డెవలపింగ్ కంట్రీస్ లైక్ ఇండియా. మన ఇండియాలో వన్ ఆఫ్ ద మోస్ట్ కామన్ కాజ్ వాల్వ్ రీప్లేస్మెంట్ అండి. చాలా మంది చెప్తూ ఉంటారు కదా, వాల్వ్ ఓపెన్ అవ్వట్లేదు, వాల్వ్ లీకేజ్ అవుతుంది, వాళ్ళు రీప్లేస్ చేసుకోవాలి అని. ఇది దానికి వన్ ఆఫ్ ద మోస్ట్ కామన్ కాజ్ ఈజ్ రొమాటిక్ హార్ట్ డిసీజ్. వాళ్ళు రీప్లేస్ చేసుకోవడం అనేది తప్పక చేసే ఆపరేషన్ అండి. ఎందుకంటే అందులో న్యాచురల్ గా అంటే దేవుడిచ్చిన వాల్వ్స్ ని తీసేసి మనం బయట నుంచి ఆర్టిఫిషియల్ వాల్వ్ వేసుకోవడం అనేది, అది ఆపరేషన్ అయితే జరుగుతుంది కానీ బాగానే, కానీ ఆ తర్వాత లైఫ్ లాంగ్ యాంటీ కోగులేషన్ వాడాలి. అంటే బ్లడ్ క్లాట్ అవ్వకుండా బ్లడ్ పలచగా అవడానికి జీవితాంతం మందులు వాడాల్సి ఉంటుంది. దానివల్ల చాలా సైడ్ ఎఫెక్ట్స్ అండ్ ఆ మందులు వాడడం అంత సులువు కూడా కాదు. సో అన్నిటికంటే ఉత్తమమైన పద్ధతి ఏంటంటే రొమాటిక్ హార్ట్ డిసీజ్ రాకుండా చూసుకోవడం. ఇది ఎట్లా రాకుండా చూసుకోవాలంటే, మనకి రొమాటిక్ ఫీవర్ రాకుండా, రొమాటిక్ ఫీవర్ ని ఎలా ప్రివెంట్ చేసుకోవాలంటే, ఎస్పెషల్లీ 5 to 15 ఇయర్స్ ఏజ్ గ్రూప్ పిల్లలు, వాళ్ళలో మోస్ట్ కామన్ గా రొమాటిక్ ఫీవర్ వస్తుందండి. అంటే రొమాటిక్ ఫీవర్ అంటే ఎవరికైనా పిల్లలు గొంతు నొప్పి వచ్చి ఇక్కడ లింఫ్ నోడ్స్ ఎన్లార్జ్ అవ్వడం, అంటే దవడ బిళ్ళలు ఇక్కడ ఎన్లార్జ్ అయితే వాళ్ళు సరైన టైంలో, అంటే ఇన్ఫెక్షన్ వచ్చిన వారం లోపలే యాంటీబయాటిక్స్ తీసుకుంటే, సింపుల్ యాంటీబయాటిక్స్, యాంపిసిలిన్, అమోక్సిసిలిన్, సింపుల్ యాంటీబయాటిక్స్ తీసుకుంటే మనం ఈ రొమాటిక్ ఫీవర్ ని ప్రివెంట్ చేసిన వాళ్ళు అవుతాం. మనకి ఇండియాలో రొమాటిక్ హార్ట్ డిసీజ్ అనేది సిగ్నిఫికెంట్ గా తగ్గుతుందండి. ఇన్నాళ్ళు వచ్చిన కేసెస్ కంపారిటివ్లీ 30-40 ఇయర్స్ బ్యాక్ రొమాటిక్ డిసీజ్, హార్ట్ డిసీజ్ ఎంత ఉందో ప్రస్తుతం ఇండియాలో చాలా వరకు తగ్గాయి. డెవలప్డ్ కంట్రీస్ లైక్ అమెరికా, ఇంగ్లాండ్, యూరోపియన్ కంట్రీస్లో అయితే ఆల్మోస్ట్ రొమాటిక్ హార్ట్ డిసీజ్ ఎరాడికేట్ అయిపోయింది, ఆల్మోస్ట్, నాట్ కంప్లీట్లీ. కానీ ఇండియాలో ఇప్పటికీ చాలా మంది ఈ రొమాటిక్ హార్ట్ డిసీజ్ తో బాధపడుతున్నారు. యాక్చువల్గా ఇన్నాళ్ళు ఏంటంటే ప్రతి నెలకి ఒక ఇంజెక్షన్ ఇచ్చేవాళ్ళు, ఇంజెక్షన్ పెన్సిలిన్ అని చెప్పి. అది 40 సంవత్సరాల వరకు ఇచ్చేవాళ్ళు ఈ రొమాటిక్ ఫీవర్ రాకుండా ఉండడానికి. ఈ పెన్సిలిన్ ఇంజెక్షన్స్ టైంకి తీసుకోకపోవడం, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంజెక్షన్ చేసే వాళ్ళు అవైలబిలిటీగా లేకపోవడం, దానివల్ల కొన్ని కాంప్లికేషన్స్ రావడం, కొన్ని సడన్ గా పేషెంట్స్ ఎలర్జీ వచ్చి డెత్ అయిన కేసెస్ కూడా ఉన్నాయి. ఇంజెక్షన్ బదులు చాలా మందులు ఉంటాయండి, ఆల్టర్నేటివ్గా టాబ్లెట్ కూడా తీసుకోవచ్చు. ఇంజెక్షన్ ఆపేసిన ప్రతి పేషెంట్ టాబ్లెట్స్ తీసుకుంటే వాళ్ళు ఇలాగ వాళ్ళు రీప్లేస్మెంట్ చేసుకునే స్టేజ్కి రాకుండా మనం కాపాడిన వాళ్ళు అవుతామండి. థ్యాంక్ యూ.